నెల్లూరు జిల్లా గూడూరులో కాళిదాస కళా సమితి వారు నిర్వహించిన పాటల పోటీల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ద్వితీయ బహుమతి లభించింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని ఎస్ జానకి విచ్చేశారు. బాలు పాట విన్న జానకి గారు, ఈ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ రావాలి, సెకండ్ ప్రైజ్ ఇచ్చారేంటి అని అడిగారట. మీ గాత్రం చాలా బాగుంది, సినిమాలో ప్రయత్నించు, మంచి గాయకుడిగా పేరు తెచ్చుకుంటారు అని ఎస్ జానకి గారు ఎస్పి బాలుతో అన్నారు. ఆ మాటతో స్ఫూర్తి పొందిన ఎస్పి బాలు సినిమాల్లో పాటలు పాడడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏఎంఐ కోర్సు చేయడానికి మద్రాసు వెళ్లారు ఎస్పి బాలు. తన బాల్యమిత్రుడు నెల్లూరులు జీవి మురళితో కలిసి ఒక రూమ్లో ఉండేవారు బాలు. మద్రాసులో సైకిల్పై కాలేజీకి వెళుతూ, అలాగే సినిమా ఆఫీసు చుట్టూ తిరుగుతూ గాయకుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు ఎస్పి బాలు. మద్రాసు ఆంధ్ర క్లబ్లో జాతీయ స్థాయి లలిత గీతాల పోటీలు జరుగుతున్నాయన్న పోస్టర్ను చూసిన బాలు గారి మిత్రులు జీవి మురళి ₹10 ఎంట్రీ ఫీజు కట్టి బాలు పేరు నమోదు చేసి ఆ పాటల పోటీలో పాల్గొమని బాలుతో అన్నారట. దానికి బాలు కోప్పడుతూ, జాతీయ స్థాయి పోటీలో నేను పాల్గొనడం ఏమిటి, నీకన్నా పిచ్చా, అనవసరంగా ₹10 వేస్ట్ చేశావు అని ఆయన మీద కోపడ్డారు బాలు. ఎస్పి బాలు మిత్రులు జీవి మురళి గారి బలవంతం మీద ఎస్పి బాలు ఓ లలిత గీతాన్ని రాసుకొని తనే బాణీలు సమకూర్చుకొని ఆ పాటను ఆంధ్ర క్లబ్లో జరిగిన జాతీయ స్థాయి లలిత సంగీత పోటీల్లో పాడడం జరిగింది. ఆ పాటల పోటీలకు ఘంటసాల గారు, పెండేల గారు లాంటి ప్రముఖులు జడ్జిలుగా వ్యవహరించారు. ఆ పాటల పోటీల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు మొదటి బహుమతి లభించింది. ఆ సందర్భంలో ఎస్పి బాలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.